చూడండి ఒకసారి. ఈ లైన్ ఏబి 65 mm లాంగ్ ఒక లైన్ ఉందంట. ఆ లైన్ యొక్క లెంత్ 65 mm లెంత్ ఉంది. ఓకేనా? సో అక్కడ వరకు మీనింగ్ 65 mm లెంత్ ఉంది. హ్యాజ్ ఇట్స్ ఎండ్ ఏ, అంటే ఏబి అనే లైన్ కదా, ఆ ఏబి అనే లైన్కి ఒక ఎండ్ ఏ, ఇంకొక ఎండ్ బి. ఓకేనా? అర్థమైందా? ఒక ఎండ్ ఏ అండ్ ఇంకొక ఎండ్ బి. అలా ఏబి అనే ఎండ్లో ఒక ఎండ్ ఏదైతే ఉందో ఆ ఏ 20 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. ఆ 20 mm నుంచి అబోవ్గా హారిజాంటల్ ప్లేన్ మీద నుంచి ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఈ పెన్సిల్ని మనం ఏబి అనుకుంటే కనుక, ఈ టిప్ ఏదైతే ఉందో దీన్ని ఏ అనుకున్నాను, ఇది ఎండ్ ఏదైతే ఉందో దాన్ని బి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఏ టిప్పు, దీని యొక్క ఏ అనే పాయింట్ చూడండి ఒకసారి. అది ఎంత డిస్టెన్స్లో ఉందన్నాడు అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్? 20 mm. హారిజాంటల్ ప్లేన్తో 20 mm ఉందన్నాడు. ఓకేనా? అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్, ఇదే కదా హారిజాంటల్ ప్లేన్. సో దీనికి 20 mmతో అబోవ్ ఉంది అన్నాడు. నెక్స్ట్, అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. అంటే సో ఇదే పాయింట్ ఏదైతే ఏ అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ సేమ్ పాయింట్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. ఓకేనా? అదే సేమ్ పాయింట్. ఓకేనా? 2 పాయింట్స్ యొక్క జాయినింగే కదా లైన్. ఇప్పుడు ఒక ఏ మాత్రమే చూడండి, ఇంకొక ఎండ్ పాయింట్ చూడొద్దు. సో ఎప్పుడైతే కండిషన్ మనం ఆ విధంగా అర్థం చేసుకుంటామో సో మనకి ఈజీగా ఉండిద్ది అనమాట సొల్యూషన్ అనేది. ఒక పాయింట్ మాత్రమే చూడండి, ఆ పాయింట్ ఏదైతే ఉందో ద ఎండ్ యాజ్ ఇట్స్ ఎండ్ ఏ, అంటే ఏ అనేది ఒక పాయింట్ మాత్రమే. దాని యొక్క పొజిషన్ చెప్తున్నాడు మనకి క్లియర్గా. ఎందుకు పొజిషన్ చెప్తున్నాడు? ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద సొల్యూషన్ని రప్పించడం కోసం దాని యొక్క పొజిషన్ని చెప్తున్నాడు అనమాట చాలా క్లియర్గా. ఓకే? ఏదైతే ఎండ్ ఉందో అది 20 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. సో ఇలా ఉన్నప్పుడు ద ఎండ్ బి, మళ్ళీ ఇంకో ఎండగా వచ్చేసాడు. 2 పాయింట్స్ యొక్క జాయినింగ్ అన్నాను కదా లైన్. ఇప్పుడు బి అనే పాయింట్ ఒకటి ఉందంట. ఆ బి యొక్క కండిషన్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. అది ఎలా ఉందంటున్నాడు చూడండి ఒకసారి. ద ఎండ్ బి ఈజ్ 40 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. అదేంటది? ఒక ఎండేమో 20 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్, ఇంకొక ఎండ్ 40 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఓకే? 40 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. ఓకే? నెక్స్ట్, అండ్ 65 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. సో అదే బి ఓకే వెర్టికల్ ప్లేన్తో చెప్తున్నాడు. హారిజాంటల్ ప్లేన్తో 40 mm ఉందని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వెర్టికల్ ప్లేన్తో దాని యొక్క పొజిషన్ చెప్తున్నాడు. ఏ పాయింట్? బి అనే పాయింట్. ఏరా నోరు లేవా? బి అనే పాయింట్ యొక్క వెర్టికల్ ప్లేన్తో ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తున్నాడు. అది ఎంత డిస్టెన్స్ ఉందంట? 65 mm డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ ఇట్స్ వెర్టికల్ ప్లేన్. ఓకే? అర్థమైందా? అంటే ఏ అనే పాయింట్కి హారిజాంటల్ ప్లేన్తో వెర్టికల్ ప్లేన్తో చెప్పాడు. బి అనే పాయింట్కి హారిజాంటల్ ప్లేన్తో వెర్టికల్ ప్లేన్తో రెండింటి పొజిషన్ చెప్పాడు. ఓకేనా? సో అది ఎయిర్లో ఉంది అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన ఏం అడుగుతున్నాడో చూడండి. డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఏబి అండ్ షో ఇట్స్ ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వెర్టికల్ ప్లేన్. అంటే నాకు తెలియదయ్యా దాని యొక్క ప్రొజెక్షన్ ఎలా ఉన్నదో. ఫ్రమ్ టాప్ నుంచి చూస్తే దాని యొక్క పొజిషన్ నాకు తెలియదు, అలాగే ఫ్రంట్ నుంచి చూస్తే దాని యొక్క పొజిషన్ తెలియదు. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? వాడు డ్రా ఇట్స్ ప్రొజెక్షన్ అన్నాడంటే అది ఫ్రంట్ నుంచి చూస్తే దాని యొక్క ఎంత లెంత్ ఉంది. ఓకేనా? ఫ్రంట్ నుంచి చూస్తే ఎంత లెంత్ ఉంది, టాప్ నుంచి చూస్తే దాని యొక్క పొజిషన్ ఎలా ఉందో చెప్పమంటాడు అనమాట చాలా క్లియర్గా. అది దాన్ని ఎలా అడుగుతున్నాడు? డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి, అంటే ఏబి యొక్క ప్రొజెక్షన్ అడుగుతున్నాడు, లైన్ ఏబి, అండ్ షో ఇట్స్ ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వెర్టికల్ ప్లేన్. ఇప్పుడు ఆ పాయింట్స్ యొక్క ఇన్ ఫ్రంట్ వ్యూ అబో అన్నాడు కదా. ఓకే? ఆ పాయింట్ చెప్పాడు కదా. ఇప్పుడు అసలు హారిజాంటల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్తో ఉంది, అలాగే వెర్టికల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్ ఉంది సార్ అని అడుగుతున్నాడు అన్నమాట. అది క్వశ్చన్. చాలా క్లియర్గా మాట్లాడాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటే అన్నాడు చూడండి ఒకసారి. ఇంక్లినేషన్ అడిగాడా? అడగలేదా?
వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వెర్టికల్ ప్లేన్. ఓకే, సో ఎంత ఇంక్లినేషన్తో ఉంది ఆ లైన్ ఏబి అనే లైను ఎంత ఇంక్లినేషన్తో ఉంది సార్ అని అడుగుతున్నాడు అనమాట. ఇది క్వశ్చన్, ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా స్టడీ చేస్తేనే ఒక్కసారి స్టడీ చేసిన తర్వాత మనకు అర్థం కాదు, ఇంకోసారి చదవండి, లేకపోతే ఇంకోసారి చదవండి, లేకపోతే ఇంకోసారి చదవండి, మనకి ఈజీ అయిపోతుంది. ఒక ప్రాబ్లమ్ని ఇచ్చిన ప్రాబ్లమ్ని ఒకసారి స్టడీ చేస్తే, ఒకసారి రీడ్ చేసామనుకోండి అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి రీడ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి రీడ్ చేయండి, లేకపోతే కట్ చేసి చదవండి. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏం అడుగుతున్నాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు, అసలు వాడేమి ఇచ్చాడు మనకి గివెన్ డేటా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. గాట్ ఇట్? చూడండి ఒకసారి ప్రొజెక్షన్ నేను డ్రా చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఏది ఇచ్చినా కానీ ఏం చేయమన్నాను, బోత్ ద ప్లేన్కి ప్యారలల్గా ఉన్నదని డ్రా చేసేసుకోండి. బోత్ ద ప్లేన్కి ప్యారలల్గా ఉంది, అంతేనే కదా. వాడు ఏదైనా ఏమని ఫస్ట్ బోత్ ద ప్లేన్కి ప్యారలల్ ఉంది అనేది డ్రా చేసుకోండి. ఆ పొజిషన్ చేస్తే మనకు అప్పుడు ఇంక్లినేషన్ పెట్టుకుని ఆటోమేటిక్గా మనం డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను డ్రా చేయనా స్టార్ట్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ నేను తీసుకున్న రిఫరెన్స్ లైన్ ఎక్స్ అండ్ వై లైన్. ఓకే, సో ఈ XY లైన్కి ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ డేటా మనం స్టడీ చేసేటప్పుడే చెప్పేసుకోవాలి. దీని యొక్క లెంత్ ఎంత అన్నాడు ఇక్కడ రాసుకోండి. లెంత్ ఇక్కడ రాసుకోండి. లెంత్ వచ్చేసి సొల్యూషన్ లెంత్ వచ్చేసి 65 mm లాంగ్ అండ్ ఇట్స్ ఏ అనే పాయింట్ గురించి రాస్తున్నాడు. నేను ఎంత క్లియర్గా మనకి ఎక్కడ కూడా దొరకదు. సో నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు అర్థమైపోవాలి డేటా రాసుకోవడం కూడా. ఏ అనే పాయింట్, ఓన్లీ ఏ అనే పాయింట్. ఏ ఈజ్ 20 mm above the horizontal plane, okay, and 25 mm in front of vertical plane. So horizontal plane ఇది vertical plane. సో మనకి అర్థం కావాలన్నమాట. అర్థం అవడం కోసం నేను చెప్పాను అన్నమాట, రాశాను. అలాగే బి అనే పాయింట్ చూసుకోండి. ద ఎండ్ బి అంటే పాయింట్ యొక్క 2 ends యొక్క లైనే కదా, 2 ends జాయిన్ చేయాలి. ఆ బి అనేది ఈజ్ 40. ఎప్పుడైనా బి రాసుకుంటాను, బి రాసుకుంటాను. చూడండి ఒకసారి. బి ఈజ్ 40 mm above the horizontal plane. ఓకే, అలాగే ఇదే పాయింట్ వెర్టికల్ ప్లేన్తో కూడా చూపిస్తుంది. అది ఎంత అన్నాడు, 65 mm టు ద వెర్టికల్ ప్లేన్. సో ఇది అర్థమైందా? ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన అడిగింది. సో ఇప్పుడు ఈ పొజిషన్ని డ్రా చేసుకోండి ఫస్ట్. అంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను, మీరు ఏ కండిషన్ ఇచ్చినా ఫస్ట్ ఆ లైన్ అనేది ప్యారలల్ టు బోత్ ద ప్లేన్స్లో డ్రా చేసుకోండి. ఓకే, అంటే నేను బోత్ ద ప్లేన్స్ ప్యారలల్ అంటే ఫస్ట్ నేను ఏ అనే పాయింట్ తీసుకుంటాను. చూడండి ఒకసారి. ఏ అనేది 20 mm above the horizontal plane. ఓకే, అంటే సో ఇక్కడ నుంచి 20 mm డిస్టెన్స్లో 20 mm డిస్టెన్స్ అంటే దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉండాలి, 20 mm ఉండాలి. ఓకే, ఏ డాష్ అనే పాయింట్ తీసుకోండి. ఇక బికాస్ ఇట్ ఈస్ ఏ ఫ్రంట్ వ్యూ, అందుకనే కొమ్ములు ఉంటాయని చెప్పాను చాలా క్లియర్గా. ఫ్రంట్ వ్యూలో సో మనకి డాష్లు ఉంటాయి. దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి. ఓకే, డ్రాగ్ చేసుకుంటూ వచ్చి అదే పాయింట్ ఏ అనే పాయింట్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్ అన్నాడు. అంటే ఈ రిఫరెన్స్ లైన్ నుంచి బిలో, అంతే కదా. ఫ్రంట్ వ్యూ అన్నాడంటే అదే పాయింట్ మనకి టాప్ వ్యూలో చూస్తే దాని యొక్క డిస్టెన్సే కదా కనిపించింది. అందుకే నేను చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే 25 mm డిస్టెన్స్లో బిలో ఒక పాయింట్ పెట్టుకోండి, అది టాప్ వ్యూలో ఏ అవుద్ది. ఓకే, దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 25 mm. చాలా క్లియర్గా రాసుకోండి, ఎందుకంటే ఇది 25 mm, మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఓకే, ఇప్పుడు బి అనే పాయింట్ చూడవచ్చు. బి కాడ వచ్చేటప్పటికి బి అనే పాయింట్ 40 mm above the horizontal plane. సో మీకు
ఈ బి అనే కండిషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి 2 పాయింట్లు వచ్చేసినాయి కదా. 2 పాయింట్లు వచ్చేసినప్పుడు ఏంటి, మనకి బోత్ ద ప్లేన్ ప్యారలల్ ఉన్నదని డ్రా చేసుకోండి. ఓకేనా. దీని యొక్క లెంత్ ఎంత అని ఇచ్చాడు, 65 mm. అంటే 65 mm లెంత్తో రెండిట్లకి ప్యారలల్ ఉంది. అంటే ఇటు ప్యారలల్ లైన్ డ్రా చేసుకోండి, ఇటు ప్యారలల్ లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఈ కండిషన్ ఏంటిది, బోత్ ద ప్లేన్కి ప్యారలల్ ఉన్నట్టు, అంతేనే కదా. సో ఈ పాయింట్ నేను B1 డాష్, ఇది B1. నేను B దగ్గరికి రాలేదు ఇంకాను, ఓన్లీ ప్యారలల్ ఉంది అనేది డ్రా చేసుకున్నాను. చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే నేను ఓన్లీ ఆ లైన్ అనేది ప్యారలల్ ఉంది అని అనుకున్నాను అంతే. ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్తో 40 mm ఉంది అనేది డ్రా చేయలేదు ఇంకాను. ఓకేనా, అంతేనే కదా. ఇలా డ్రా చేశానంటే ఇప్పుడు కూడా B అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ హారిజాంటల్ ప్లేన్ నుంచి, 20 mm డిస్టెన్స్తో ఉంది. ఇంకా నేను కండిషన్ అప్లై చేయలేదు B అనే కండిషను. ఓకేనా. అంటే ఈ లైన్ అనేది బోత్ ద ప్లేన్ ప్యారలల్ ఉంది అనేది కండిషన్ మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి, 40 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. నేను చాలా క్లియర్గా చెప్పాను, చాలా క్లియర్గా. లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ ఫ్రంట్ వ్యూ, అలాగే లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ టాప్ వ్యూ అని చాలా క్లియర్గా చెప్పాను వీటి గురించి. అంటే మనకి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి దీని రిఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఒక లైను, దాన్ని లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ ఫ్రంట్ వ్యూ అంటారని చాలా క్లియర్గా చెప్పాను. ఆ పాయింట్ మీదే మనకి ఏమొస్తాయి, ఫ్రంట్ వ్యూ యొక్క పాయింట్ వచ్చింది. అర్థం చెప్పింది, ఫ్రంట్ వ్యూ యొక్క పాయింట్స్ వచ్చింది. ఎందుకు సార్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంటే, నాకు B అనే పొజిషన్ చెప్పాడు, ఎంత డిస్టెన్స్లో అన్నాడు, 40 mm అన్నాడు. కాబట్టి మనకు అర్థమైపోతుంది 40, ఇక్కడ నుంచి 40 mm డిస్టెన్స్ లోకస్ ఆఫ్ పాయింట్ B అనే పొజిషన్ ఉంది అనేది. సో దానికోసం ఇది కొంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అది, 40 mm డిస్టెన్స్లో. సో లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ ఫ్రంట్ వ్యూ, దీని యొక్క డిస్టెన్స్ ఎంత, 40 mm. ఓకే, గాట్ ఇట్, అర్థమైందా. నెక్స్ట్ 65 mm వెర్టికల్ ప్లేన్. ఓకే, వెర్టికల్ ప్లేన్ నుంచి 65 mm డిస్టెన్స్లో ఉందన్నాడు అండి. ఓకే, దట్ ఈస్ 65 ఇన్ ఫ్రంట్ ఉన్నాడు వెర్టికల్ ప్లేన్ నుంచి. అంటే అది ఎక్కడికైనా టాప్ వ్యూలోనే కదా. ఓకేనా. అంటే B అనే పాయింట్ ఇది టాప్ వ్యూలోనే ఉన్నట్టు కదా, BPతో ఇచ్చాడంటే టాప్ వ్యూలో ఉన్నట్టు. అంటే కిందకి మనకి రిఫరెన్స్ లైన్ లోకస్ ఆఫ్ పాయింట్ B అనేది, సో మనకి ఎంత ఉన్నదని తెలుస్తుంది, 65. సో ఇది 65 mm. ఓకేనా. సో ఇది ఓకే, రివర్స్లో అడిగాడు అనమాట. అందుకని మనకు ఫస్ట్ లోకస్ పాయింట్లు వచ్చేసింది ఎక్కడ వరకు. ఓకేనా. ఇప్పుడు చూడండి సార్, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. నెక్స్ట్ సార్ అండి ఒకసారి, ఇక్కడ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, A dash as a center and radius is equal to A dash B1 dash. సో కట్ అండ్ ఆర్క్ వచ్చేసింది B2. ఈ రెండింటిని జాయిన్ చేశాను అనుకోండి, నాకు అసలు హారిజాంటల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్ చేస్తుందో వచ్చింది చూసారా ఈజీగా. ఓకేనా, గాట్ ఇట్. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇదే సేమ్, ఇదే పాయింట్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో A యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు AB1. ఇప్పుడు కట్ అండ్ ఆర్క్, ఒక ఆర్క్ కట్ చేసాను అనుకోండి. ఇది B యొక్క అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడేది, ఇది ఎంత లెంత్ ఉందో ఇది కూడా సేమ్ అంతే లెంత్ ఉంటుంది కదా. సో అయితే ఇది ఎంత లెంత్ ఉందో సేమ్ ఇది కూడా సేమ్ ఎంత లెంత్ ఉంది. అంటే ఈ పాయింట్ నేను B3 అనుకుంటున్నా, సో B2. ఓకేనా. సో ఇక్కడ వరకు ఓకేనా. సో వాడు అడిగిన దాంట్లో చూడండి, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ AB. సో ఇది ప్రొజెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా వచ్చిన పొజిషన్ అనమాట. అది ఎంత ఇంక్లినేషన్ ఉంది, వెర్టికల్తో ఎంత ఇంక్లినేషన్ ఉంది, హారిజాంటల్తో ఎంత ఇంక్లినేషన్ ఉందో వచ్చిన పొజిషన్స్ ఇవి. ఇంకా టాప్ వ్యూ రాలేదు, ఫ్రంట్ వ్యూ రాలేదు, యాక్చువల్ పొజిషన్స్ ఇవి. ఓకేనా. ఇప్పుడు చూడండి వచ్చి, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ AB అండ్ షో ఇట్స్ ఇంక్లినేషన్ విత్ HB అండ్ VP. ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్ ఇదేగా, ఇంక్లినేషన్ విత్ HB అండ్ VP ఇదేగా.
వచ్చినాయి కదా, డేటా ఎంత వస్తే అంత రాయండి. ఇక్కడ డేటా ఇది ఈక్వల్ టు ఎంత వస్తే అంత రాయండి. అలాగే ఇక్కడ 5 ఎంత వస్తే అంత యాంగిల్ రాయండి. ఓకేనా? సో ప్రోసెక్ట్లు ఇక్కడ పెట్టండి, ఆటోమేటిక్గా ఈ యాంగిల్ మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న యాంగిల్ అర్థమైపోయింది. గాట్ ఇట్? నెక్స్ట్ ఇప్పుడు టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అంటే ఇదే కదా ఇంక్లినేషను, ఇది ఇంక్లినేషన్ అయిందిగా. ఇప్పుడు టాప్ నుంచి చూసినప్పుడు రెడ్యూస్ లెంత్ ఎక్కడ కనిపించింది? టాప్ వ్యూలోనే కదా. ఓకేనా? ఇది ఇప్పుడు ఇది ఇంక్లినేషన్ హారిజాంటల్తో ఇంక్లినేషన్ అయింది, ఇలా ఇంక్లినేషన్ అయింది. ఇప్పుడు దీని యొక్క రెడ్యూస్ లెంత్ ఎక్కడ కనిపించింది? టాప్ ఎక్కడ కనిపించింది? టాప్ నుంచి చూస్తే ఇక్కడే కదా కనిపించింది. సో అన్ని చూడండి ఒకసారి. అంటే దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి. దీన్ని ఈ పాయింట్ని స్ట్రైట్గా వెర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? సో ఇది B2 అనుకోండి. కట్ అండ్ ఆల్ ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇదే, ఈ పాయింటే మనకి టాప్ వ్యూ. ఓకేనా? సో ఇదే కదా. ఇప్పుడు పొజిషన్ వచ్చేసింది, ఎంత యాంగిల్ చేస్తుందో హారిజాంటల్ ప్లేన్తో వచ్చేసింది. దీన్ని టాప్ నుంచి వస్తే ఆటోమేటిక్ ఇదే కదా. ఓకేనా? ఇది పాయింట్ బి. ఇప్పుడు చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫ్రంట్ వ్యూ ఎలా ఉండిద్ది? ఇది 5 అనే యాంగిల్ వెర్టికల్ ప్లేన్తోనే కదా. ఓకేనా కదా? సో ఇప్పుడు ఇలా చూస్తే ఫ్రంట్ నుంచి చూస్తే అంటే వెర్టికల్ ప్లేన్ 5 అనే యాంగిల్ వెర్టికల్ ప్లేన్తో ఉంది. ఇప్పుడు ఎలా? ఓకేనా? సో అదే కదా ఈ 5. ఇప్పుడు దీన్ని సో మనం ఫ్రంట్ నుంచి చూసాం అనుకోండి, ఇలాగే ఇలా చూస్తే అంటే 5 అనే యాంగిల్ నేను రొటేట్ చేసిన తర్వాత అది పొజిషన్ నేను ఇలా ఉంది. 5 అనే యాంగిల్ ఇదే రొటేట్ చేస్తున్నాయి కదా, మనకు అది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 5 అనే యాంగిల్ ప్రొజెక్ట్ అయిన తర్వాత రొటేట్ చేశాను. ఇప్పుడు ఈ 5 అనే యాంగిల్ అంటే దీన్ని మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ వచ్చింది. అంతేనే కదా. అంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, అంటే ఇప్పుడు మన టాప్ వ్యూ వచ్చేసింది. ఓకేనా? ఈ టాప్ని డైరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసి ఫ్రంట్ వ్యూని తెచ్చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. అంటే రెండు ఒకే లైన్ మీద ఉంటాయి, ఇంక్లైన్ లైన్ మీద. ఇది ఫ్రంట్ వ్యూ. ఓకేనా? ఇదొక పద్ధతి. ఇది కాదు అనుకున్నారు అనుకోండి. అంటే లోకస్ పాయింట్, ఇది లోకస్ పాయింట్ కోన్సైడ్ అవుతుంది. ఆ పాయింట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫ్రంట్ వ్యూని డ్రా చేసేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. లేదు, ఈ రెడ్యూస్డ్ దీని యొక్క రెడ్యూస్డ్ లెంత్ వస్తుంది కదా, దాన్ని ఫ్రంట్ నుంచి వస్తే అది ఏదైతే ఫోకస్ అవుతుందో ఆ పాయింట్ బేసిస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ టాప్ వ్యూ వచ్చేసింది అంటే ఫ్రంట్ వ్యూని మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. అది లోకస్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది, అది ఫ్రంట్ వ్యూ అయిపోద్ది. ఇక్కడ ఉన్న యాంగిలే మనకి ఇది ఆఫ్ అవుద్ది, ఇక్కడ ఉన్న యాంగిలే బీటా అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి. అన్ని ప్రొజెక్షన్ డ్రా చేస్తుంది చూసారా? డైరెక్ట్గా టాప్ వ్యూ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి. డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి అండ్ షో ఇట్స్ ఇంక్లినేషన్ అన్నాడు. డ్రా ద ప్రొజెక్షన్, అన్ని ప్రొజెక్షన్ డ్రా చేస్తాం. అంటే ఫ్రంట్ వ్యూ వచ్చేసింది, దాని ఇంక్లినేషన్ వచ్చేసింది. ఫ్రంట్ టాప్ వ్యూ వచ్చేసింది, దాని ఇంక్లినేషన్ వచ్చింది. ఓకేనా? వెర్టికల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్ చేస్తుందో చెప్పాం. అలాగే హారిజాంటల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్ చేస్తుందో కూడా చెప్పేసాం. అలాగే ఫ్రంట్ వ్యూ వచ్చేసింది, టాప్ వ్యూ వచ్చేసింది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న లెంత్ని డైరెక్ట్గా రాసేయండి. ఇక్కడ టాప్ వ్యూ ఎంత లెంత్ ఉందో రాసేసింది. ఓకేనా? ఫ్రంట్ వ్యూ ఎంత లెంత్ ఉందో రాయండి, సరిపోయింది. ఓకేనా? అలాగే ఆల్ఫా ఎంత యాంగిల్ ఉందో రాయండి, అలాగే బీటా ఎంత యాంగిల్ ఉందో రాసేయండి, సరిపోయింది. ఓకేనా? ఇక్కడ పెట్టి ప్రోసెక్ట్లు పెట్టి డ్రా చేస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా? ఇది ఒక ప్రాసెస్. డైరెక్ట్ టాప్ నుంచి ఫ్రంట్ వ్యూ ఉంది. ఇలా కాదు అనుకున్నారు అనుకోండి, చూడండి ఒకసారి. ఈ బీ డాష్ వచ్చిందా? ఓకేనా? మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొచ్చారా? డ్రాగ్ చేసుకొచ్చిన తర్వాత నేను ఫ్రంట్ వ్యూ ఆఫ్ చేసి అప్పుడు మీరు మళ్ళీ చెప్తాను ఇంకో ప్రాసెస్. చూడండి ఒకసారి, నేను చెప్తాను. ఓకేనా? ఈ ఫ్రంట్ వ్యూ రాలేదు మనకి, ఇంకో ప్రాసెస్ ఉంది, దాన్ని అలా చెప్తాను. చూడండి ఒకసారి. ఓకే, ఇదే కదా ఇంక్లినేషన్ 5 అనే యాంగిలే కదా. ఇప్పుడు ఈ 5 అనే యాంగిల్తో ఉంది, అంతేనే కదా. ఫ్రంట్ వ్యూ ఎక్కడ వచ్చిందో మనకు తెలియదు ఎందుకు.
యాక్చువల్గా టాప్ వ్యూ వచ్చేసి డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ మనకి ఎక్కడ ఫ్రంట్ వ్యూ వచ్చిందో మనకు తెలియదు. సో దానికోసం ఏం చేస్తారు, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటారండి. ఇట్ ఈస్ కోయిన్సైడ్ విత్ ఏ డాష్ బి డాష్ లైన్. ఇది ఇటువైపే ఉండాలా లేదా ఇటువైపు అని ఉండొచ్చు, మీకు అనవసరం, అర్థమైందా? సో ఈ లైన్ని డ్రాగ్ చేసుకుంటారండి. ఇదే కదా దీని యొక్క రిడ్యూస్ లెంతే కదా, ఆర్క్ డ్రా చేస్తే వచ్చి ఫ్రంట్ వ్యూ. ఇదొక ప్రాసెస్ అన్నమాట. రెండు ప్రాసెస్లు వచ్చేది, ఈ రెండు కూడా ఒకే పాయింట్ మీద ఉంటాయి. ఇది ఒక ప్రాసెస్, ఫ్రంట్ వ్యూని రప్పించే ప్రాసెస్ అన్నమాట. అంటే ఫ్రంట్ వ్యూ కావాలంటే టాప్ వ్యూలో దాని ఇంక్లినేషన్ కావాలి, వెర్టికల్ ప్లేన్తో చేసే ఇంక్లినేషన్ కావాలి. ఓకేనా? వెర్టికల్ లైన్ని డ్రా చేస్తే ఈ రెండింటిని యొక్క రేడియస్ తీసుకుని ఒక ఆర్క్ కొడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇదే B3' అనమాట, B3' పాయింట్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ నేను ఏమన్నానంటే టాప్ వ్యూ వచ్చేసిన తర్వాత దాన్ని ఒక స్ట్రైట్గా లైన్, నాకు ఎందుకంటే ఫోకస్ లైన్ తెలిసింది కాబట్టి దీన్ని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాడు అనుకుని ఆటోమేటిక్గా అది వచ్చేసింది. సో అది అందుకే నేను అలా చెప్పడానికి కారణం. ఓకేనా? థ్యాంక్ యూ.